పట్టణంలో మున్సిపల్ కార్మికుల సమ్మెతో పట్టణమంతా అపరిశుభ్రంగా మారిపోయింది. 10 రోజులుగా మున్సిపల్ కార్మికుల సమ్మెతో చేస్తుండడంతో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయింది. ప్రధాన రహదారులతో పాటు అన్ని వార్డుల్లోనూ చెత్త పేరుకుపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే ప్రభుత్వం కార్మికుల సమస్యలను తీర్చాలని స్థానికులు కోరుతున్నారు. అవుట్సోర్సింగ్ విభాగం చేసినటువంటి పారిశుద్ధ్య కార్మికులు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం గత కొన్ని రోజులుగా చేస్తున్న ఆందోళనకి ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన కరువై ఇవాళ వాళ్ళు చావోరేమో తెలుసుకునే విధంగా వాళ్ళు ఈ రోజు రోడ్డు వైపు చెత్త వేసి తమ యొక్క నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిజమే, వాళ్ళ బాధ కూడా పట్టించుకునే అవసరం ఈ ప్రభుత్వానికి లేదా? గతంలో కూడా వీళ్ళు ఆందోళన చేస్తే మాయమాట చెప్పి ఆ రోజు ఆ యొక్క ఆందోళన విరింపు చేశారు. మరి దాని తర్వాత 4 నెలలు కావస్తున్నప్పుడు కూడా వాళ్ళ యొక్క కోరికలు అయితే న్యాయమైన డిమాండ్లు ఉన్నాయో అవి పరిష్కరించలేకపోవడం వల్ల, ప్రభుత్వం పట్టించుకోలేకపోవడం వల్ల, పాలకుల నిర్లక్ష్యం వల్ల, మరి అధికార పార్టీ చేస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరి వల్ల ఇవాళ ఆందోళన వాళ్ళు ఉధృతం చేశారు. వాళ్ళ యొక్క న్యాయమైన డిమాండ్లు ఏవైతే పనికి సమాన వేతనాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ మానవుల జీవన వ్యయం చాలా పెరిగిందనే విషయం తెలుసు కదా. మరి ఈ విధంగా రేట్లు పెరుగుతున్నటువంటి దానికి తగ్గట్టుగా వాళ్ళకు జీతాలు ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరం. కోడి కూతకు ముందే లేచి వెళ్ళి ఏదైనా విధులు నిర్వర్తిస్తున్నారంటే అది పారిశుద్ధ్య కార్మికులు మాత్రమే.